హాయ్, వెల్కమ్ టు మైలా బయోటెక్ కెమికల్స్. మనము ఈరోజు వచ్చేసి డ్రై క్లీనింగ్ కెమికల్స్ అండ్ వెట్ క్లీనింగ్ కెమికల్స్ గురించి చూద్దాము. సో మన దగ్గర ఫస్ట్ వచ్చేసి డ్రై క్లీనింగ్ అంటే ప్యూర్ డ్రై క్లీనింగ్ చేసుకోవాలి మీ బట్టలకి, లేకపోతే సారీస్కి, వాటెవర్ మీకు డ్రై క్లీనింగ్ వచ్చిన బట్టలన్నీ కూడా మీరు వేటికి అయితే డ్రై క్లీనింగ్ చేయాలనుకుంటారో సో వాటికి మనం మాన్యువల్గా అంటే మనకులుగా మిషన్స్ ఉంటుంది. సో మిషన్స్లో చేసుకునే వాళ్ళకు హైడ్రోకార్బన్ మిషన్స్ అయితే ఏంటి, పర్క్ మిషన్స్ అయితే ఏంటిది, ఎంటీఓ మిషన్స్ అయితే ఏంటి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో అక్కడ వాళ్ళు మిషన్స్లోనే డైరెక్ట్ కెమికల్స్ పోసుకొని వాళ్ళు మనము క్లీనింగ్ చేస్తారు. సో అక్కడ బల్క్ క్వాంటిటీ వచ్చినప్పుడు వచ్చేసి మిషన్లో వాళ్ళు చేస్తారు డ్రై క్లీనింగ్. సో బట్ మనకు మాన్యువల్గా మన దగ్గరలో మన ఇంట్లో మనము డ్రై క్లీనింగ్ చేసేవాళ్ళు సో స్పెషల్గా మనకు చేసుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర DC2000 అనే సాల్వెంట్ ఉంది. DC2000 అనే సాల్వెంట్ ఉంది. ఇది వచ్చేసి మనకు పర్క్లోరోఇథిలిన్ కాదు. సో పర్క్లోరోఇథిలిన్ అనేది మనం మాన్యువల్గా చేయడానికి వీలు లేదు. సో మాన్యువల్గా అది చాలా డేంజర్, టాక్సిక్ సంబంధించిన కెమికల్ కాబట్టి సో అది మనం సజెస్ట్ చేయము. సో హైడ్రోకార్బన్స్లో కూడా కొన్ని సాల్వెంట్స్ మంచివి కాదు. సో ఇది వచ్చేసి మేము స్పెషల్గా రికమెండ్ చేస్తున్నాం ఫర్ డ్రై క్లీనింగ్ మాన్యువల్గా చేసే వాళ్ళకి. ఎందుకంటే దీంట్లో ఇది వచ్చేసి ఎవాపరేట్ కాదు, వైట్ పెట్రోలియం లెక్క మీకు ఫైర్ యాక్సిడెంట్స్ కావు. అండ్ స్మెల్ కూడా ఎంటీఓ చూసుకుంటే మీకు స్మెల్ వస్తుంది, వైట్ పెట్రోల్ చూసినా మీకు స్మెల్ వస్తుంది, చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. బట్ DC2000లో అనేది మేము జీరో స్మెల్ లెక్క ఇస్తున్నాము కస్టమర్లకి. సో మీకు ఎటువంటి స్మెల్ ఉండదు ప్రోడక్ట్లో. అండ్ మోర్ ఆయిల్ కాదు. మీరు వైట్ పెట్రోల్ తీసుకుంటే 5 లీటర్ తీసుకుంటే వితిన్ 1 మంత్ లోపలనే మీకు అవాపరేట్ అయిపోతుంది. ఒక 1/2 లీటర్, 2 లీటర్, 1 లీటర్ లాగా. ఇది మీకు ఓపెన్ చేసి పెట్టుకున్నా కూడా ఆవిరి కాదు, ఎలా ఉన్న మెటీరియల్ అలానే ఉంటుంది. ప్లస్ మనకు ప్యూర్ డ్రై క్లీనింగ్ బట్టలు ఇప్పుడు కూడా సిల్క్ అయితే ఏంటి, వీటి కంపల్సరీ మనం డ్రై క్లీనింగ్ చేయాలి. అంటే మనం వాటర్ అనేది పెట్టొద్దు. అక్కడ వాటర్ పెడితే ఏమవుతుంది, ఆ బట్ట అనేది మీకు సింక్ అవ్వడము, లేకపోతే దాని కలర్ ఫేడ్ అవ్వడము, దాని ఒరిజినాలిటీ, దాని యొక్క డ్యూరబిలిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే అది కొన్ని ఏళ్ళు రావాలని కొంటాం మనం మామూలుగా. అట్లాంటి చీరలు 30,000, 40,000 ఇన్వెస్ట్ చేసి కొనేది లాంగ్ టైం రావడానికి, చాలా బాగుండడానికి, ఆ కొత్త లుక్ ఎప్పుడు ఉండడానికి అవి కొంటాం మనం. దానికి మనం వాటర్ వేస్తే దాని వాల్యూ తగ్గిపోతుంది, దాని ఫ్యాబ్రిక్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో అందుకని మనము DC2000లోనే అట్లాంటి బట్టలను మనము డ్రై క్లీనింగ్ చేయొచ్చు మన ఇంట్లోనే మాన్యువల్గా. ఒకవేళ మీకు కాటన్ చీరలు లేకపోతే ఇంకేమైనా వేరే చీరలు వచ్చినప్పుడు వాటర్ వాష్ చేయొచ్చు. మనం చేసుకోదగ్గర చీరలకు వచ్చేసి మనం రికమెండ్ చేసి 2 ప్రోడక్ట్లు రికమెండ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి CF-A29. ఇది వచ్చేసి మనకు కలర్ ఫిక్సింగ్ కలర్ ప్రొటెక్షన్గా యూజ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి సుప్రీం LLB. ఇది వచ్చేసి లిక్విడ్ డిటర్జెంట్. సో ఈ 2 ప్రోడక్ట్లను మనం వాటర్ వాష్ చేసుకునేటప్పుడు సజెస్ట్ చేస్తాము. సో కలర్ ఫిక్సర్ వచ్చేసి మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి చీరలైనా కూడా మనం చెక్ చేసుకోవాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అది కలర్ లాస్ అవుతుందా, కలర్ లాస్ రావట్లేదా, సో అది ఎటువంటి బట్ట, దాన్ని డ్రై క్లీనింగ్ చేయాలా లేకపోతే వాటర్ వాష్ చేయవచ్చా, అది చూసుకున్న తర్వాత మనం ఒకవేళ వాటర్ వాష్కి వచ్చినప్పుడు మాత్రం మనం సుప్రీం LLB తోటి ఫస్ట్ మనం వాషింగ్ చేస్తాము. సో దాంట్లో బిఫోర్ వచ్చేసి మనము ఒకవేళ కలర్ లాస్ అవుతుందో లాస్ అవ్వట్లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎటువంటి వాటర్ బాటిల్ చేసుకోవచ్చు అటువంటి మెటీరియల్స్ మాత్రం లిక్విడ్ డిటర్జెంట్లో వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కలర్ ఫిక్సర్లో ముంచి ఎండ్ వేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మన కలర్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో దానికోసం మాత్రమే మనకు కలర్ ఫిక్సర్ యూజ్ అవుతుంది. సో ఇదొకటి మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 2 ప్రోడక్ట్స్ తోటి మనం వాటర్ వాషింగ్ మొత్తం ఆ బట్టలు చేసుకోవచ్చు. ఏమన్నా చిన్న స్పాట్స్ ఉన్నా కూడా వాటర్ వాష్ చేసే బట్టలు మాత్రం మనం స్పాటింగ్ కెమికల్స్ ఉంటాయి మన దగ్గర, వాటితో మనం స్పాటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనము స్టార్చ్ పెట్టమన్న బట్టలకి లిక్విడ్ స్టార్చ్ మన దగ్గర స్టిఫెక్స్ అనే ప్రోడక్ట్ ఉంది కదా, ఆ స్టార్చ్ చేసిన తర్వాత ఐరనింగ్ చేసి ప్యాకింగ్ చేసి కస్టమర్లకు పంపిస్తాం. సో మీకు ఎటువంటి ఈ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు. సో మన ఫ్యాక్టరీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. అండ్ మేము బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతాము, బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్.